పుష్ప 2 సినిమా ఓ కుటుంబంలో వినాదాన్ని నింపివేయాల విషాదాన్ని నింపిన ఆ యొక్క సినిమా వల్ల ఇలా మరణించినటువంటి కుటుంబాన్ని పరామర్శించే సమయం కూడా ఆ సినిమా హీరో అల్లు అర్జున్ గారికి లేదా అని చెప్పి సందర్భం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్ షో ఒకరోజు ముందు ఆర్టీసీ క్రాస్లో సంధ్య థియేటర్లో ప్రదర్శించబడిన నేపథ్యంలో ఆ సినిమా వీక్షించడానికి ఇచ్చేసినటువంటి 4 కుటుంబ సభ్యుల్లో ఒకేసారి జనమంతా ఇవాళ సినిమా థియేటర్ వెళ్లే సందర్భంలో అక్కడికి తోపులాట జరిగింది. ఈ తోపులాటకు ప్రధానమైన కారణం ఆ సినిమా హీరో అల్లు అర్జున్ గారు బెనిఫిట్ షోకి రావడం వల్లే ఆ యొక్క ప్రైవేట్ సెక్యూరిటీ వారు ఇష్టానుసారంగా ప్రేక్షకుల్ని జనాల్ని తోసివేయడం వల్ల అక్కడ ఒక చిన్న కుమారుడు అదేవిధంగా వారి తల్లి ఇలా తోపులాట్లో కింద పడి తొక్కిసలాట్లో ఇలా తల్లి మరణించి వారి కుమారుడు ఇలా అపస్మారక స్థితిలో హాస్పిటల్ ఉన్నా కూడా ఇప్పటివరకు కూడా సినీ హీరో అల్లు అర్జున్ గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారి నష్టపరిహారాన్ని చెల్లించే సమయం లేకుండా ఇలా ఫ్యాన్స్ పట్ల నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇలా కుటుంబం ఆ సినిమాను వీక్షించి ఇలా సంతోషపడి వినోదాన్ని నింపుకుందామంటే విషాదం నింపి ఆ కుటుంబం ఇలా రోడ్డు పాడైనా కూడా ఇప్పటివరకు సినిమా హీరో కానీ ఆ యొక్క సినిమా సంబంధించిన యూనిట్ వారు కూడా వెళ్ళి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శిస్తలేరు. అసలు అల్లు అర్జున్ గారికి బెనిఫిట్ షోలోకి వచ్చేటువంటి అంత అవకాశం అంత అవసరం ఏముందని మేము సందర్శిస్తా ఉన్నాం. నగరంలో అనేక థియేటర్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక థియేటర్లో బెనిఫిట్ షో యొక్క ప్రదర్శించబడింది. కానీ సంధ్య థియేటర్కి ఇలా అల్లు అర్జున్ గారు రావడం వల్లే అక్కడ ఇలా ప్రైవేట్ సెక్యూరిటీ అత్యుత్సాహం వల్లే ఇలా అక్కడ తొక్కిసలాట జరిగి ఇద్దరు ఒక తల్లి మరణించి కుమారుడు అపాస్మరిస్థితిలో హాస్పిటల్ ఉన్న ఇలా పరామర్శించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇలా అల్లు అర్జున్ గారు ఇలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా అసలు బెనిఫిట్ షోకి రాకపోయి ఉంటే ఆ కుటుంబం ఇలా ఈ విషాదాన్ని మిగిల్చే అవకాశం ఎంతైనా ఉండే. ఇలా అల్లు అర్జున్ గారు చేసిన నిర్లక్ష్యం ముమ్మాటి వల్లే ఇలా ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డది. ఇలా సినిమా హీరోలు బెనిఫిట్ షోలకు రావడం వల్ల ఇలా ప్రేక్షకులు వారి మీదకి అభిమానంతో వారి మీదకి వచ్చి కలిసే అవకాశం ఉండడం వల్ల అక్కడ తొక్కిసలాట జరుగుతున్నాయి. ఇలా ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకుండా ఇలా సినిమా హీరోలు కేవలం ఇలా వినోదాన్ని నింపేటువంటి సినిమాలకు తీయాలి కానీ ఈ యొక్క స్మగ్లింగ్ లాంటి సినిమాను ప్రదర్శించబడి ఆ యొక్క స్మగ్లింగ్ సినిమా తీయడమే కాకుండా ఆ సినిమా వల్ల ఇలా ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డా కూడా సినిమా హీరో ఈ యొక్క సినిమా పేరు కోట్ల రూపాయలు ఇలా సంపాదిస్తూ ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డ వారి కుటుంబాన్ని నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. వెంటనే అల్లు అర్జున్ గారు ఇలా తిన యొక్క సినిమా చూడడానికి వచ్చినటువంటి కుటుంబం తొక్కిసలాటలో మరణించడం వల్ల ఆ కుటుంబాన్ని వెంటనే పరామర్శించి వారికి 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజా విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తామని చెప్తా ఉంది. ఇలా హామీల అమల్లో భాగంగా నాడు ఎన్నికల హామీలలో విద్యార్థులకు సంబంధించి 5 లక్షల భరోసా కార్డు కానీ విద్యార్థుల ఎలక్ట్రిక్ స్కూటీలు కానీ ల్యాప్టాప్లు కానీ ప్రతి విద్యార్థి ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కానీ అదేవిధంగా మండలానికి ఇంటర్నేషనల్ పాఠశాలకు సంబంధించి ఈ 6 యొక్క హామీలకు సంబంధించి ఇప్పటివరకు అమలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారి వద్దే విద్యాశాఖ పెట్టుకొని ఇలా విద్యార్థులకు సంబంధించిన హామీల అమలు ఏడాది పాలన ఏ ఒక్కటి కూడా అమలు కాకపోవడం గమనార్హం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఒకేసారి ఫీజు బకాయిలు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కనీసం ఏడాది పాలనలో ₹1 ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం మూలంగా విద్యార్థులు ఇబ్బంది పడుతూ కళాశాలను బంద్ చేస్తున్న పరిస్థితి. ఇలా విద్యాశాఖ తన వద్ద పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా విద్యారంగంపై సమీక్ష చేయకుండా ఇలా గాలికి వదిలేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. ఏడాది పాలన పూర్తికైనా ఈ విద్యారంగంపై ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా నిర్లక్ష్యం సరికాదు. వెంటనే విద్యారంగం ఇచ్చిన హామీల అమలుపై సీఎం శ్రద్ధ పెట్టాలి. కేవలం మెచ్చార్జీలు పెంచినంత మాత్రాన ఇలా సమస్య సరిపోదు. మెచ్చార్జీలు పెంచడమే కాకుండా ఇలా కొత్త భవనాల నిర్మాణం కానీ మౌలిక వసతుల సదుపాయాలు కానీ ఇలా ఫుడ్ పాయిజన్ నివారణకు సంబంధించి చర్యలు తీసుకోవాలి. యూనివర్సిటీలో వీసీలు నియమించారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి ఇలా విద్యకు అధిక శాతం 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ యొక్క నిధుల కేటాయింపు లేకుండా ఇలా విద్యారంగానికి సంబంధించి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చి ఏం చేస్తామందో ఆ మాటలకు కట్టుబడి విద్యాశాఖ తన వద్ద పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఆ మాటలకు కట్టుబడి విద్యారంగంపై ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తాము.